ఇప్పుడు నా ఊరికెళ్ళి నా ఊరిని నేను ప్రేమిస్తున్నా అంటే వాళ్ళకి వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? అర్థం కాదు కదా. అర్థం కాదు. వాళ్ళ కోసం మనం ఏదైనా ఏదో చేసినప్పుడే ఒకటి మనం ఆ చేయాలి. ప్రేమ అది వ్యక్తపరచగలుగుతాం. కావాలి అంటే దానికి మూలం ఒకటి డబ్బు. ఉమ్, ఈ డబ్బు కావాలి అంటే మనం వ్యాపారమే చేయాలి. ఉమ్, సో అప్పుడు నేను ఎంచుకున్నటువంటిదే ఉమ్, ఈ ఫ్రీడమ్ అసోసియేషన్ పెట్టి ఒక టీం బిల్డ్ చేసి వ్యాపారం అనేది స్టార్ట్ చేసాం ఎంటర్ప్రెన్యూర్గా, సిసింద్రి పెట్టుబడి గారు, లేకుండా. డబ్బులు అనే టాపిక్ వచ్చింది కాబట్టి అసలు డబ్బు ప్రాముఖ్యత ఏంటి? డబ్బును మనం అసలు ఎందుకు సంపాదించాలి? ఒకవేళ సంపాదిస్తే దాన్ని ఎలా 10 రెట్లు మనం చేసుకోగలుగుతాము? ఒకసారి డబ్బు ఎందుకు సంపాదించాలంటే ఇది క్వశ్చన్ అంటే నార్మల్గా ఎవరినైనా అడిగాను మేడం. జీవితంలో డబ్బు లేనిది జీవితమే లేదు నన్ను అడిగితే. అవును. ఇప్పుడున్న ఒక మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, ఉమ్, పంచభూతాలలో ఆరో భూతం తయారైంది అదే డబ్బు అనేసి. ఉమ్, ఉమ్, అవునా? అవును. సో అలాగా డబ్బు లేకుంటే మనం ఏది చేయలేం. డబ్బు అనేది చాలా ముఖ్యం జీవితంలో. ఈరోజు నా ఇంటికి, నా తల్లికి కానీ నాకు కానీ వేరే నేను బయటికి వెళ్తే నాకు రెస్పెక్ట్ కావాలంటే డబ్బు ముఖ్యం. ఉమ్, అంతే కదా మేడం. అవును. ఈ డబ్బు లేని అసలు నేను అంటూ ఉంటాను, నీలో ఎంత మంచితనం ఉన్నా ఉమ్, డబ్బు లేని నువ్వు, ఉమ్. నీలో ఎంత మంచితనం ఉన్నా డబ్బు లేని నువ్వు ఎవరికి నచ్చవు. నచ్చదు, ఇంకేం లేదు, అంతే. ఎవరికి నచ్చవు. ఉమ్, నీకు డబ్బు ఉంటేనే నేను నలుగురు చేరదీస్తారు. చేరదీసుడు గారు నీ దగ్గరికి నలుగురు వస్తారు, ఉమ్, చేజాస్తారు. ఎప్పటికీ మనం ఇలానే ఉండాలి, ఇలా ఉండకూడదు. అదే నాది. ఉమ్, సో అలాగా మనం డబ్బు ప్రాముఖ్యత మన మీటింగ్లలో కూడా మెయిన్గా అదే చెప్తాం. ఉమ్. డబ్బు ప్రాముఖ్యతనే వివరిస్తాం మనం. ఓకే. సో ఇప్పుడు నేను 10 మందిని, ఒక 20 మందిని మనం అక్కడ ఉంచాము, ఆడపిల్లల్ని చదివిపిస్తున్నామంటే డబ్బు నా దగ్గర ఉంది కాబట్టి. ఉమ్, కాకపోతే నేను అనుకున్న దానంతా రీచ్ కావాలి అంటే నా అక్కడ ఉన్నంతలో నేను చేస్తున్నాను. ఉమ్. ఇప్పుడు మీ టీంలో ఎంతో మంది జాయిన్ అవుతూ ఉంటారు. అంటే మీ టీం మెంబర్స్ అంతా కూడా వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు సక్సెస్ అవుతున్నారా? వాళ్ళు మీతో పాటు కలిసి జర్నీ చేస్తున్నారా? లేకుంటే మధ్యలోనే వదిలిపెట్టి వెళ్తున్నారా? ఇక్కడ ఒకటే మేడం, ఉమ్, అవకాశాలు వదిలారనుకోండి ఎవరైనా, అది వేరే వారికి దక్కుతాయి. ఉమ్, అయితే ఇక్కడ ఒకటి జరుగుతుంది, చాలా మంది వస్తారు. మనం ఎవ్రీ వీక్ మనం మీటింగ్, అది ఎవ్రీ మంత్ మనం ఒక మీటింగ్ పెడతాము. ఉమ్, అందులో మెయిన్గా ఒక 100 మెంబర్స్ వరకే ఉంటుంది మీటింగ్, ఎక్కువ తీసుకోం మనం ఎవ్రీ మంత్. ఇంకొకటి నారీ శక్తి అని ఒకటి సపరేట్ ఉంది, ఉమెన్ ఎంపవర్మెంట్ మీటింగ్. అది కూడా ఎవ్రీ మంత్ వన్స్ 2 మీటింగ్స్ పెడతాం మనం. ఓకే. చాలామంది వస్తారు, చూసి వెళ్ళిపోయేవారు ఉంటారు కొంతమంది. మీకు ఒకటి ఉంటుంది కదా, మెట్ల వరకు వెళ్ళడం కాదు, మెట్టు మెట్టు ఎక్కినప్పుడే మనం పైకి చేరుకోగలుగుతాం. ఉమ్, ఉమ్, సో చాలామంది వచ్చి చూసి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొంతమంది చేస్తారు, ఉమ్, కొంతమంది చేస్తారు. వారు ఎందుకు చేస్తారు అంటే ఇక్కడ ఆపర్చునిటీ మెయిన్. ఒక స్టోరీ చెప్తాను మేడం. చెప్పండి. ఆపర్చునిటీ దొరకడం ముఖ్యం కాదు, దాన్ని వాడడం కూడా తెలియాలి. ఉమ్, ఇప్పుడు సింపుల్గా ఒక యోగి ఉమ్, ఎక్కడో ఒక కొండపైన అతను దాదాపు ఒక 40 years వరకు ఆ గుహలో ఉండేవాడు. ఉమ్, కానీ అతనికి ఒక ఆలోచన వచ్చింది. అంటే మీరు ఇందులో మూలాలు అర్థం చేసుకోండి. ఉమ్, చెప్పండి. ఈ స్టోరీలో మీకు చెప్తాను. అతనికి ఒక ఆలోచన వచ్చింది ఆ యోగికి. ఉమ్, అతను ఏం చేశాడంటే ఇల్లు కట్టుకోవాలి నేను అనుకున్నాడు. ఉమ్, అక్కడ కొండపై ఉన్నటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెట్లను నరికేసి ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకుంటాడు. ఓకే. అయితే ఆ కొండ అడుగు భాగంలో ఒక విలేజ్ ఉంటుంది. ఉమ్, ఆ విలేజ్లో ఈ మనకు రంపం అంటారు, తెలుసు కదా మీకు. తెలుసండి, తెలుసు. సో ఇప్పుడు అప్డేటెడ్గా, ఒకప్పుడేమో రంపం ఉంటుండే, ఇప్పుడేమో మిషన్స్ వచ్చాయి. కొయ్యాలన్నా కూడా రంపంతోనే కోసేవాళ్ళు, ఇప్పుడేమో మిషన్స్ వచ్చాయి. మిషన్స్ వచ్చేసాయి. అయితే ఈ యోగి ఎవరైతే ఉన్నారో ఈయన దిగుతూ, కొండపై నుంచి దిగుతూ వచ్చి ఈ షాప్లో, ఆ రంపం అమ్మే షాప్ ఏదైతే ఉందో ఆ షాప్లో ఆ బాబు దులుపుతూ ఉంటాడు. ఉమ్, ఇతని వాయిస్ గంభీరంగా ఉంటుంది కదా, ఉమ్, ఏ బాబు ఇలా రామ్మా, నాకు చెట్లను బాగా నరికేటువంటి ఒక మంచి రంపం కావాలని అడుగుతాడు. ఉమ్. అప్పుడు అతను చూసి కిందికి మీద చూస్తాడు, ఎందుకంటే మాసిపోయిన గడ్డం, అతను అలా డౌట్ గా అడుగుతుంటే ఎవరిని చంపేస్తాడు అనుకుంటారు, భయపడతారు. ఓకే. ఇంకోటి వాయిస్ గంభీరంగా ఉండటం, ఉమ్, అతనికి అప్పటికే 70-80 ఏళ్ళు వచ్చి ఉంటాయి, ఉమ్, అర్థం కాదు ఏజీ. ఉమ్, అతన్ని చూసి మాసిపోయిన గడ్డం అంతా చూసి భయపడి ఇంత గట్టి అడుగుతున్నాడు ఏంటి అని అనుకొని ఆ రంపం తీసుకొచ్చి అతనికి ఒక మంచిది మోడ్రన్ది తీసుకొచ్చి మనోనికి ఇచ్చేస్తాడు, ఎవరికి, ఆ యోగికి. ఉమ్, అతను ఆ రంపాన్ని తీసుకెళ్ళి కొండపైకి వెళ్ళిపోతాడు. ఉమ్, ఒక 3-4 days తర్వాత
మళ్ళీ కిందికి వస్తాడు. కానీ అప్పుడు అతని పైన మొత్తం బ్లడ్, మరకలు అన్నీ ఉంటాయి. బాగా అలసిపోయి ఉంటాడు. అంత ముందులాగా ఎనర్జెటిక్గా ఉండడు, అలసిపోయి ఉంటాడు. 3 days తర్వాత 3 to 4 days తర్వాత బాగా కోపంగా, అలసిపోయినా కానీ కోపంగా వచ్చి ఆ బాబు దగ్గరికి వచ్చి వెంటనే గంభీరంగా, ఏ బాబు ఇలారా, ఏం రంపం ఇచ్చినవే నాకు నువ్వు అంటే వీడు భయపడుతుంటాడు. ఎవరైతే ఉన్నారో ఇతను భయపడుతూ ఉంటాడు. సార్ నేను మంచిదే కదా ఇచ్చాను గురువు గారు అంటే అలా సాధువులాగా ఉన్నారు కాబట్టి యోగిలాగా, గురువు గారు నేను మంచిదే ఇచ్చాను గారా అంట. అంటే అతను ఉండి ఏమి ఇచ్చావయ్యా, నేను ఇల్లు కట్టుకోవడానికి త్వరగా తెగే రంపం ఏమన్నాను, ఇది అస్సలు పని చేయడం లేదు, నేను పైకి వెళ్ళాను చూడు నేను ఎలా అయిపోయాను అంటే, ఏది ఒకసారి ఇటు ఇవ్వండి నేను చూస్తాను అంటాడు. ఆ వ్యక్తి వర్కర్ ఎవరైతే ఉన్నారో ఆ రంపాన్ని తీసుకొని ఆ మిషన్కి ఒక వైర్ ఉంటుంది, తాడు, దాన్ని లాగినప్పుడు అది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఐడియా ఉంది కదా మేడం మీకు? అర్థమైందండి. సో అప్పుడు అది మిషన్ అనేది రన్ అవుతుంటుంది అనేసి గిర్రున తిరిగేసి ఆ రంపం అనేది రెడీ అవుతుంటది. అది ఎవ్రీ టైం ఆ వైర్ లాగుతున్నప్పుడు ఆయన చేయి కట్ అయిపోతుందా? ఆహా, అతను లాగడు దాన్ని. ఇలా తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే అది లాకుండా దాన్ని మొత్తం వాడుతూ ఉంటాడు, ఓకే ఓకే తెగట్లేదు ఏంటి అని. ఇతను ఇలా స్టార్ట్ చేయగానే అది ఒకేసారి సౌండ్ చేస్తుంది. వెంటనే ఈయన భయపడి వెనక పోతాడు. ఎవరు? యోగి. ఓకే, భయపడి ఏందా ఇది ఇట్లా అంటుంది అంటాడు. స్టార్ట్ అయ్యింది కదా, పని చేస్తుంది కదా అంటారు. ఈ కథలో ఒకటే తెలుసుకోవాల్సింది, చెప్పండి. ఒకటి మనకు అవకాశం ఏదైతే ఉందో అది దొరకడం గొప్ప కాదు, దాన్ని వాడడం కూడా తెలియాలి.